ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి ఉన్న పాటను మీ పాదాల దగ్గరికి వచ్చేటకి ఈరోజు సమయాన్ని ఇచ్చినారు. అందరిని బట్టి వందనాలు. వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అబ్రహాము విశ్వాసం గురించి ప్రభా, తన విశ్వాసంలో ఎలా ఎదిగాడు, ఎలా పడిపోతూ వచ్చాడు ప్రభా, ఎలా విశ్వాసానికి తండ్రిగా మారాడు అనే సత్యాన్ని మేము ఈరోజు మాట్లాడుతుండగా ఆత్మదేవ నాకును అలాగనే వింటున్న ప్రతి బిడ్డకి తోడై ఉండి నడిపించమని, మీ సర్వసత్యంలో మమ్మల్ని నిలపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ప్రార్థన చేసిన రీతిగానే మరి నేను అబ్రహాం విశ్వాసం గురించి నేను పలకాలనుకుంటున్నానండి. అవును, ఎన్నో మెసేజెస్ మనం వింటాం, ఎన్నో రకాలుగా మనం దీని గురించి ధ్యానించవచ్చండి. ఈరోజు ప్రత్యేకంగా అబ్రహాం అంటే నేను నా టైటిల్ ఎలా ఇవ్వాలనుకుంటున్నాను అంటే అబ్రహామ్స్ లైఫ్ ఆఫ్ ఫెయిత్, మరి అబ్రహాం యొక్క విశ్వాస జీవితము అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను. అది నిజం చెప్పాలంటే ఆదికాండము మరి 12వ అధ్యాయం మొదలుకొని 25వ అధ్యాయం వరకు మరి అబ్రహాం గురించి రాయబడింది. తన జీవిత చరిత్ర అంటే అది కూడా మరి పుట్టిన దగ్గర నుండి 75 సంవత్సరాల వరకు ఏ రీతిగా ఎదిగాడు ఉన్నాడు అనేది అక్కడ తెలియలేదు, రాయబడలేదు. కానీ కేవలం అతను ఒక విగ్రహారాధికుడు, మరి తను ఒక అన్య కుటుంబంలో ఉన్నాడు, అంటే దేవుని ఆరాధించే కుటుంబం కాకుండా విగ్రహారాధికుడుగా ఉన్నాడనే మాట తప్పించి మరి తన గురించి ఇంకేమీ రాయబడలేదండి. అంటే తన పుట్టిన ఊరి గురించి ఉండొచ్చు, తల్లిదండ్రుల గురించి రాసి ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఆ 75 సంవత్సరాలు తన జీవితం ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం బైబిల్లో రాయబడలేదు. కానీ ఎప్పుడైతే 75 సంవత్సరాలకి అడుగు పెట్టాడో అతను, ఆ సమయంలో మరి దేవాది దేవుడు ఎలా అతన్ని దర్శించాడు అనే విషయాల్ని చూస్తే అక్కడి నుండి తన మరణం మరి రికార్డ్ చేయబడిన ఆదికాండం 25వ అధ్యాయం వరకు క్లుప్తంగా మరి ఈ 25 నిమిషాల పాటు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. అవును, ఒక్కొక్క అధ్యాయంనే కాదు, అసలు అబ్రహాం గురించి మాట్లాడడానికి 1 సంవత్సరం పాటు కూడా మనం తీసుకోగలము. అంటే 1 సంవత్సరం పాటు నేను ప్రతి బుధవారం ఈ వాక్యము చెప్పినను మరి అది సరిపోదండి. కానీ ఈరోజు ఈ 25 నిమిషాలు మరి మనం నేర్చుకుందామా, మరి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా నడిపిస్తాడో మరి చూద్దామండి. మొట్టమొదటిగా మరి నేనేమంటున్నానంటే అబ్రహాం గురించి తెలుసుకోవడం అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ప్రాముఖ్యం కాదు. కానీ మరి నువ్వే రీతిగా ఉన్నావు, అబ్రహాముతో నీ జీవితాన్ని ఎలా పోల్చుకోగలుగుతావు, అబ్రహాం విశ్వాస జీవితాన్ని నా విశ్వాస జీవితాన్ని ఎలా పోల్చుకుందాము. మరి అబ్రహాంని పిలిచిన దేవుడే నన్ను పిలిచాడు. మరి అబ్రహాంని మనకి తండ్రిగా మరి ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి మరి ఆయన వారసులమైన మొట్టమొదటిగా మనం దేవుని వారసులమండి. అవును, నిజమే. కానీ దేవాది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం చొప్పున మరి అబ్రహాంకి కూడా మనం వారసులం. కాబట్టి మన పితరుల తండ్రి అంటే మన ఏ తరము తర్వాత మనం ఇక్కడ ఉన్నామో మరి ఆ తరాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మనము ఇప్పుడు ప్రెసెంట్ దేవునిలో ఎలా ఉన్నాం అనేది కొన్ని ధ్యానిద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మొట్టమొదటిగా మరి అబ్రహాము కాలింగ్ గురించి మరి మాట్లాడుతుండగా మరి 12వ అధ్యాయము మరి 1 నుండి 4 వచనాలు ఒకసారి చదువుతానండి క్లుప్తంగా మీకోసం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము మరి చేసును కాదండి, వెళ్ళను అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుడితో అంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రతి మాటని ఇక్కడ చేశానని కాదు. ఎందుకంటే ఇక్కడ దేవాది దేవుడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పట్లేదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో అనేది చూపిస్తాడు. అది కూడా నేను నీకు చూపించు స్థలము అని చెప్తున్నాడండి. నిజం చెప్పాలంటే హెబ్రీ రాసిన గ్రంథంలో 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల గురించి మనం రాసినప్పుడు అక్కడ రాయబడినది చదివినప్పుడు అక్కడ ఏముంటది అంటే మరి విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని చెప్తూ ఆరంభిస్తూ మరి విశ్వాసం గురించిన కొన్ని సత్యాలు అక్కడ అంటే దాని గురించిన డెఫినేషన్స్ ఆ గ్రంథకర్త రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాం గురించి చెప్తున్న మాట ఏంటంటే మరి అతని గురించి క్లియర్గా వర్ణించాడు. ఎలా వర్ణించాడు అనేది చూస్తే ఏమంటున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే వెళ్ళాడు అని చెప్పేసి చూడండి, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకనే వెళ్తున్నాడంట అక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నేను నీకు చూపించు దేశంకి. అవునండి, దేవాది దేవుడు అబ్రహాముకి మరి వాగ్దాన దేశము గురించి చెప్పాడు, కాదనట్లేదు, మరి చూపించలేదు, కానీ అంటే చూపిస్తున్నాడు, అడుగడుగున చూపిస్తున్నాడు. ఈ రోజు నిజమే అండి, ఈ రోజు నా విశ్వాస జీవితంలో నీకేం చూపించాడు, నీకేమి చూపించలేదు, నీకేమి చెప్పుతున్నాడు, నీకేమి చెప్పలేదు. చూడండి ఎంత కన్ఫ్యూజన్ గానే ఉంటది. కానీ సత్య స్వరూపైన ఆత్మ ఈ రోజు మనతో మాట్లాడుతుండగా మనల్ని
మనల్ని సర్వసత్యంలోకి నడిపించుతాడండి. అవును, ఒక వాక్యం చెప్తుంది ప్రాబ్స్ గ్రంథంలో, అంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే, వితౌట్ విజన్ మ్యాన్ పరిష్, దర్శనం లేని ఎడల మరి నశించుదురు అని చెప్పేసి చెప్తుంది అక్కడ వాక్యం. అవునండి, మరి నీకంటూ ఏదైనా విజన్ ఉందా? నీకంటూ ఏమన్నా ఆలోచన ఉందా? అంటే దేవాది దేవుడు నీకేమన్నా విజన్ ఇచ్చాడా? అవును, దేవుడు నాకు మరి ఈ సంఘాన్ని కట్టాలనే దర్శనం, ఇదిగో ఇక్కడ పరిచర్య చేయాలనే దర్శనం, ఇదిగో ఇక్కడ ఈ రీతిగా వాడబడాలనే దర్శనం కలిగి ఉన్నాను, ఆ దర్శనాన్ని పట్టుకొని నేను వెళ్తున్నానని చెప్పేసి మనం విశ్వసిస్తాము, ప్రార్థన చేస్తాము, పొందుకున్న వాళ్ళం కూడా ఉన్నామండి. నిజమే. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమని మాత్రమే చెప్తున్నాడు, కానీ అక్కడ ఏమీ చూపిస్తలేడండి. హల్లెలూయా. అడుగేస్తున్నాడు. మరి ఇక్కడ ఏంటంటే అడుగు వేస్తున్నాడు. అంటే అక్కడ ఎక్కడికి చూపించబోతున్నా అంత దూరం చూపించలేదు, కానీ పక్కనే కొంచెం చూపిస్తున్నట్టుగా కొద్దిగా అండి. ఈజ్ అన్ఫోల్డింగ్ అండి, అంటే మెల్లిమెల్లిగా నడిపిస్తున్నాడు అండి. అదే అధ్యాయంలో చూసినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తున్నాడు. చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు, అక్కడికి వెళ్తున్నాడు. మరి ఎక్కడ ఉండమంటున్నాడు, అక్కడ ఉండడు. చూడండి, ఎంత విశ్వాసము లేని జీవితాన్ని అబ్రహాము గారు ఆరంభించారు అనేది చూస్తే, మరి ఆయన మరి ఏ రీతిగా అంతంలో, హల్లెలూయా. చూడండి, 25వ అధ్యాయంకి వచ్చేసరికి మొట్టమొదటిగా 22వ అధ్యాయాన్ని కూడా మనం ధ్యానించినప్పుడు, ఇస్సాకు ద్వారా మరి టెస్ట్ చేయబడినప్పుడు, అంటే ఇస్సాకును బలి అర్పణ చేయమన్నప్పుడు ఆయన బలి అర్పణ చేసినప్పుడు అప్పుడండి ఆయనకి నిజమైన సంపూర్ణత విశ్వాసంలో పొందుకున్నాడు. అప్పుడు నిజమైన విశ్వాసానికి తండ్రిగా మరి ఆయన ఎన్నబడ్డాడు. ఈ జీవిత నావలో అంటే ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను 75 సంవత్సరాల పిలుపు మొదలుకొని మరి 110 సంవత్సరాలు అనుకుంటానండి. ఎందుకంటే దగ్గర 35 సంవత్సరాల జీవితం గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా దేవాది దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. నిన్ను పిలిచాడేమో, నన్ను కూడా పిలిచాడేమో. నేను ఒక విగ్రహారాధనలో ఉన్నప్పుడు, ఇదిగో 12 సంవత్సరాల క్రిందట, నిజమే, మరి దేవాది దేవుడు నన్ను కూడా పిలిచినప్పుడు నేను కూడా ఇదే పొజిషన్లో ఉన్నాను. హల్లెలూయా. నన్ను దీవించాడండి. ఎలా దీవించాడు తెలుసా? రక్షణ అనే స్వార్థతో దీవించాడు. ఇదిగో రక్షణ అనే కవచనాన్ని నాకు ఇచ్చాడు. అంతేగాని ఇంకా అంతకంటే మించి నాకేమీ తెలియదు. ఆ రోజు ఆరంభించబడింది. ఇక్కడ అబ్రహాం విషయంలో కూడా అంతే. ఏమంటున్నాడు? ఇదిగో నీవు లేచి నేను చూపించే స్థలంలోకి వెళ్ళమంటున్నాడు. అంత మాత్రమే కాదు, దీవెనలతో దీవిస్తున్నాడు. ఎలాంటి దీవెనలు ఇస్తున్నాడు అంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను. చూడండి, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను ద్వేషించిన వారిని శపిస్తాను అంటున్నాడు. చక్కటి వాగ్దానాలతో కూడిన మరి దీవెనలు కలిగి మరి ఈయన ప్రయాణమైతే అవుతున్నాడండి. హల్లెలూయా. ఇంకేం ప్రశ్నించట్లేదండి, ఏమీ ప్రశ్నించలేదు. ఎందుకంటే దేవాది దేవుడు నీకు నాకు కనిపించిన తర్వాత మరి మాట్లాడిన తర్వాత మనం కూడా కాదనమండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఎన్కౌంటర్ పొందుకున్నాడు కాబట్టి ఆయన వెంటనే సరే ప్రభువా అని చెప్పేసి ఆ స్వరానికి లోబడి ముందుకు సాగాడండి. ఆ తర్వాత చూసినప్పుడు మరి అక్కడైతే లోతుని తీసుకుని తను వెళ్ళలేదు, కానీ మరి లోతే తనని వెంబడించినట్టుగా మనకి తెలుసు. మరి ఇది 12వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు తెలుసు. మరి 12వ అధ్యాయంలో చివరి వరకు వచ్చినప్పుడు చూస్తే మరి అక్కడ విశ్వాసం అనేది ఏ రీతిగా మరి అబ్రహాంలో ఎదిగింది అనేది చూస్తే, ఒక్కొక్క సంఘటన మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటి ఏం జరిగింది తెలుసా అండి? మరి ఐగుప్తు దేశంలోకి వెళ్ళవద్దు అని చెప్పినా కూడా మరి అబ్రహాం గారు వెళ్ళడం మాత్రమే కాదు, అక్కడ పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. చూడండి, విశ్వాసకర్త అయిన ఈ అబ్రహాం గారు పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. ఏంటి అంటే, ఈ అమ్మాయి నాతో ఉన్న ఈ సారమ్మ నాకు చెల్లి అని చెప్తున్నాడు. నిజమే, నేను ఆల్రెడీ సారమ్మ గురించి ఒక వాక్యం ఆల్రెడీ చెప్పి ఉన్నానండి గతంలో. మరి దేవుని చిత్తమైతే మరి మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో మీరు వెళ్ళొచ్చు. మరి సారాస్ బ్లెస్సింగ్ అని చెప్పేసి చక్కటి మాట ఉంది, మీరు దాన్ని ధ్యానించవచ్చు. కేవలం ఈ 12వ అధ్యాయంలో మరి సారప్ప గురించి రాయబడిన ఆ సత్యాలను నేను అక్కడ బోధించానని మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. అదే గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని యూట్యూబ్లో మీరు చూడగలగచ్చండి. మరి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ చూసినప్పుడు అక్కడ మరి అబ్రహాము ఏమంటున్నాడు? పెద్ద అబద్ధం ఆడుతున్నాడు. మరి అక్కడ వాగ్దానాన్ని మర్చిపోవడం కాదు, మరి అదే అధ్యాయం మొదట్లో ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయాడో లేకపోతే నమ్మలేకపోయాడో వెంటనే అబద్ధం ఆడుతున్నాడు. వెళ్ళవలసిన చోటుకి వెళ్లకుండా వెళ్ళకూడదని చెప్పిన చోటుకి వెళ్ళాడు. మరి ఇక్కడ విశ్వాసంలో పడిపోయాడా? విశ్వాసంలో ఉన్నాడంటే లేడు కదండి. నా జీవితంలో కూడా అంతే. దేవుడు మనకి ఎన్నో చెప్తున్నాడు, మనకు అనిపిస్తుంది మనం వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటాం, కానీ మనం చేయవలసింది మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే విశ్వాసం లేని జీవితాన్ని జీవిస్తాం, నమ్మకం ఉండదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి హల్లెలూయా మన చుట్టూ మనం ఏం చూస్తాం, వాటిని చూసి భయపడిపోతాం, మరి కృంగుబాటు అయిపోతుంది. అదే జరిగిందండి. సేమ్ నా జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏమి జరుగుతుందో అదే పరిస్థితి అబ్రహాం జీవితంలో కూడా జరిగిందండి. మరి తర్వాత ఏంటంటే, మరి దేవాది దేవుడే జోక్యం కల్పించుకొని ఫరో మరి అక్కడ
కుటుంబం అంతటికి మరి తెగులు మరి కలిగించినప్పుడు వెంటనే ఫరో గారు మరి ఏమయ్యా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పేసి మరి అబ్రహాంని వెళ్ళగొట్టడం, అంటే అక్కడ నుండి పంపించడం మాత్రమే కాదు, సారమ్మని మరి ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, మరి గొప్ప దీవెనలు అంటే మరి సారమ్మని బట్టి, సారమ్మకున్న అందాన్ని బట్టి మరి ఎంతో ధనాన్ని, మరి గొర్రెల్ని, బంగారాన్ని, వెండిని కూడా మరి ఇక్కడ ఫరో ద్వారా మరి అబ్రహాం పొందుకున్నాడు. నిజంగానే నిన్ను హెచ్చిస్తాను, నేను దీవిస్తాను. అప్పటి వరకు మరి పుట్టింటి నుండి ఎంత తెచ్చుకున్నాడో, మరి విడిచి రమ్మంటున్నప్పుడు ఎంత తెచ్చుకున్నాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఫరో ద్వారా ధనవంతుడైపోయాడు. హల్లెలూయా. సారమ్మ ద్వారా ధనవంతుడైపోయాడు. చూడండి, రోమన్స్ 8:28 ప్రకారంగా మన జీవితంలో ఏ చెడు కీడు జరిగిన అది మేలుగా దేవుడు మార్స్తాడు. కాబట్టి ఇక్కడ అదే దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాము తప్పు చేసినను, అబ్రహాం వల్ల పొరపాటు జరిగినను మరి చివరికైతే అక్కడ జరుగుతుంది ఏంటి తెలుసా? దేవుడు దీవించాడండి. మరి ఆస్తి ఇచ్చాడు, మరి అక్కడ మరి కావాల్సిన గొర్రెల్ని, మందల్ని కూడా మరి అక్కడ ఆ రాజుగారు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత చూసినప్పుడు మరి ఇంకొక సందర్భానికి మనం వెళ్ళినప్పుడు, అంటే చూడండి, నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కేవలం ధనవంతుడిగా మార్చబడడం మాత్రమే కాదు, ఇంకొక విషయం ఏంటి తెలుసా అండి? సత్య స్వరూపైన దేవాది దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఎలా కాపాడుకున్నాడు. చూడండి, నిన్ను ద్వేషించిన వారిని, అంటే నిన్ను కష్టపెట్టిన, అంటే భార్యను ఎత్తుకుపోవడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. మరి ఆ పరిస్థితిని మరి అబ్రహాంకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి అక్కడ మరి శపించాడా లేదా, తెగులు అనేది ఇచ్చాడా లేదా? హల్లెలూయా. అక్కడ విశ్వాసం అనేది ఆరంభమైనట్టుగా నాకు అర్థమవుతుంది. అక్కడ నిజమైన విశ్వాసం ఆరంభం. చూడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన, ఇంత పెద్ద కష్టం నుండి ఎదుగో నా భార్యనే లేదు. చూడండి, ఒకసారి ఆలోచన చేస్తున్నారా? సారమ్మ లేకపోతే మరి అబ్రహాంకి సంతానం ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? సారమ్మనే అక్కడ మరి వెళ్ళిపోతుంది అక్కడ నుండి, అంటే తను వెళ్ళట్లేదు, కానీ మరి వేరే వారికి అప్పజింపబడింది, అంటే ఇంకో భార్య ద్వారా వస్తుందనా? మరి ఇక్కడ ఏమనుకోవాలా? అసలు ఈ అధ్యాయంలో, ఈ 12వ అధ్యాయం అంతం ఏం జరిగిపోయి ఉండేదండి? కానీ దేవాది దేవుడు జోక్యం కల్పించుకుని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థత కలిగి, ఇదిగో నువ్వెన్ని తప్పులు చేసినా మరి ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి మరి చూడండి, ఇక్కడ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, మరి సమృద్ధి కూడా వచ్చిందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే మరి 15, 13, 14 అధ్యాయంలో ఈ రీతిగా ఉందండి. మరి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మరి ఇన్హెరిట్స్ ద కానాన్ అని కూడా ఉంటుంది, అంటే కానాన్ని మొత్తం కూడా స్వతంత్రించుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మరి లోతు విషయంలో ఒక యుద్ధము జరిగినప్పుడు, అంటే లోతుని మరి వేరే వాళ్ళు పట్టుకున్నప్పుడు మరి వెంటనే అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యుద్ధం చేశాడు. యుద్ధం చేసే శక్తి ఎక్కడదండి ఈ ఒంటరి వాడికి? కానీ దేవుడిచ్చిన కృప, మరి ఆ ఫరో నుండి పొందుకున్న సైన్యము, హల్లెలూయా, ఫరో నుండి పొందుకున్న సైన్యమే మరి తిన పక్షాన యుద్ధము చేసినప్పుడు మరి లోతుని విడిపించడం మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు అంటున్నారు, ఇదిగో నువ్వు మమ్మల్ని గెలిచినావు కాబట్టి ఇదిగో మేము మీకు ఇంత ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు నూలిపోగైనా అక్కర్లేదని చెప్పేసి రోషంగా చెప్తున్నాడు. ఎందుకంటే నీవే నన్ను ధనవంతుడిగా చేసావంటావా అని చెప్పేసి రోషంగా మాట్లాడుతున్నాడు అండి అబ్రహాం. ఎందుకంటే దానికంటే ముందు ఒక అనుభవం ఉంది. ఏంటంటే ఫరో ద్వారా ధనవంతుడయ్యాడు. మరి ఇక్కడ శత్రువుల దగ్గర నుండి ఆ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ ఫరో ఏ రీతిగా దీవించాడంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ఫరో ద్వారా దీవెన వచ్చింది కాబట్టి అది దేవుడి నుండి వచ్చిందని చెప్పేసి, మనుషు నుండి కాదని చెప్పేసి పొందుకున్నాడు. మరి ఇక్కడ చూస్తే శత్రువుల నుండి మరి అక్కడ డబ్బు వస్తుంటే ఇది నాకొద్దు అని చెప్పేసి రోషంగా చెప్తున్నాడు. నువ్వే రీతిగా ఉన్నావు డబ్బులు తీసుకునే విషయంలో? ఓ సేవకుడు, ఆ సేవకురాల, అన్యుడా, నువ్వు విశ్వాసి అయినను నువ్వు ఎవరి దగ్గర నుండి ఏ రీతిగా నువ్వు డబ్బులు ఆశిస్తున్నావు? ఎలా అయినా పర్లేదు, నాకు డబ్బులు వస్తే పర్వాలేదు అనుకుంటున్నావు, లేకపోతే న్యాయంగా దేవుడిచ్చింది పొందుకొని తృప్తి పొందుకుంటున్నావా అని చెప్పేసి మరొక్కసారి ఇక్కడ ప్రశ్నిస్తున్నానమ్మా మిమ్మల్ని. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మరి శత్రువుల నుండి విడిపించాడు లోతుని. అంత మాత్రమే కాదు, మరి ధనాన్ని కూడా వద్దని తృణీకరించాడు. చూడండి, అక్కడ గెలుపు, సమృద్ధి. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ గెలుపు మరి సమృద్ధిని కాదనుకున్నాడండి. చూడండి, మన జీవితంలో కూడా ఎప్పుడు ఎలా అడుగు వేయాలనేది సత్యస్వరూపైన ఆత్మ మనల్ని నడిపిస్తుందని చెప్పేసి మీకు బోధించాలని ఇష్టపడుతున్నాండి. మరి 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి నిబంధన చేస్తున్నాడు. ఎలాంటి నిబంధన చేస్తున్నాడు అంటే, ఇదిగో దీవించడానికి వచ్చాడు అక్కడ దేవాది దేవుడు. మరి అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దీవిస్తాను, నేను గొప్పదైన జనంగా చేస్తాను. మరలా మాట్లాడుతుంటే, ఈ ఆస్తి అంతా నాకెందుకు, నాకంటే ఎవరు వారసులు లేరే, ఇగో నా పనివాడైన ఎలియాజరే నాకు వారసుడైపోతాడు కదా, మరి నువ్వు ఇచ్చే లాభం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు మరి చూడండి, ఇక్కడ నా గర్భఫలం ఇవ్వమని అబ్రహాం అడగట్లేదు, సారమ్మ అడగట్లేదు అక్కడ. కానీ మరి అక్కడ చూసినప్పుడు ఎలియాజరే నా ఆస్తికి వారసుడవుతుంటుండగా మరి ఈ దీవెనలన్నీ, ఈ ఆస్తి అంతా, ఎందుకంటే మరి చాలా ధనవంతుడు అయిపోయాడు కదండి,
ఇదంతా నాకు ఎందుకు అంటున్నాడు? ముందైతే విశ్వాసంతో అన్ని వదిలేసి వచ్చాడు, అప్పుడు ఏమీ లేదు తన దగ్గర. మరి కరువుతో ఉండి మరి ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి, ధనవంతుడిగా బయటకు వచ్చిన తర్వాత ఈ ధనం నేను ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీ నుండే వస్తుంది ఎలియాజర్, అంటే నీ పనివాడి ద్వారా నీవు సంతానం వర్ధిల్లదు, కానీ ఇదిగో నీకే నేను సంతానం ఇవ్వబోతున్నాను. నీ శరీరం నుండే వచ్చిన బిడ్డనే నీకు వారసుడిగా చేసి ఆ బిడ్డ ద్వారా నేను నిబంధన స్థిరపరుస్తాను, నేను చేస్తున్న నిబంధన నీ స్థిరపరుస్తానని చెప్పేసి మరలా వాగ్దానం చేస్తున్నాడండి. చూడండి, 15వ అధ్యాయంలో ఇలా జరిగితే మరి 16వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి మన సారమ్మ గారు చేసిన సంఘటన మనకి తెలుసు. అక్కడ ఏమైందంటే ఆమె అనుకుంటుంది, ఇదిగో నా దేవాది దేవుడు నా భర్తకి వాగ్దానం అయితే ఇచ్చాడు, నేను చూస్తే నా పరిస్థితి మరి నేను పిల్లల్ని కనే పరిస్థితి దాటిపోయింది కాబట్టి నాకు పిల్లలు ఇక మీదట పుట్టరు కాబట్టి అని చెప్పేసి ఎక్కడి నుండి వచ్చిందండి? పోనీ తను మరి తన వంశం నుండి, అంటే తను ఎక్కడి నుండి వచ్చిందో సారమ్మ, అక్కడి నుండి ఉన్న మేడ్ సర్వెంట్, అంటే తన పనికత్తని మరి పని అమ్మాయిని మరి తనని తీసుకొచ్చి పెట్టినా పోయేదండి అబ్రహాం దగ్గర. కానీ ఎవరిని తీసుకొచ్చిందంటే ఐగుప్తు నుండి వచ్చిన పని వాళ్ళు. చూడండి, మరి ఫరో గారు పని వాళ్ళని ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? మరి తన పని వాళ్ళని ఇస్తేనే అక్కడ యుద్ధం చేశాడు అబ్రహాము. మరి ఆ ఫరో వారి నుండి వచ్చిన పని వాళ్ళే ఇక్కడ మరి వీరికి సేవకులుగా ఉన్నారు. కాబట్టి మరి సారమ్మ చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ నిజం చెప్పాలంటే కనీసం తన రక్త సంబంధం నుండి, అంటే తన వంశం నుండి, తన ఏరియా నుండి, అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, తన దేశం నుండి తెచ్చుకున్న వారిని కనీసం ఆమె పని అక్కడ అబ్రహాముకి ఇచ్చిన బాగుండేదేమో. కానీ ఈమె ఏం చేసిందంటే ఒక ఐగుప్తురాలిని మరి తను మరి పని అమ్మగా పెట్టుకుంది. అంత మాత్రమే కాదు, ఈ హగరుతో పొమ్మని చెప్పేసి అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాము ఒప్పుకున్నాడండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆ 12వ అధ్యాయం నుండి ఈ 16వ అధ్యాయం వరకు ఎన్ని సంవత్సరాలని రికార్డ్ చేయబడుతుంది తెలుసా అండి? 10 సంవత్సరాలని క్లియర్గా, అంటే నేను చదవని ఇప్పుడు సమయం లేదు, 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల వరకు ఇదంతా యుద్ధ పోరాటం అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో దేవాది దేవుడు వాళ్ళని కాపాడుతూ మరి సంరక్షిస్తూ నడిపిస్తూ మరి విధానాన్ని బట్టి విశ్వాసంలో కొద్దిగా ఎదుగుతున్నారు, కానీ సంపూర్ణమైన ఎదుగుదల లేదు. అందుకోసమే 10 సంవత్సరాలైంది, ఈ వాగ్దానం ఏమైపోయింది అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి నిజమే అక్కడ హగర్ అనేది మరి ఎంటర్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అది సారమ్మ పనండి. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మరి విశ్వాసం ఇచ్చాడో లేదో, మరి ఎన్నో కార్యాలు చూసిన, అప్పటికి ఎన్నో గొప్ప కార్యాలు చూసిన అబ్రహాం లేదు మనం విశ్వాసంతో నిలబడదాం ఇంకో కొన్ని సంవత్సరాలని చెప్పలేదండి సారమ్మకి. కానీ సరే అని చెప్పేసి హగర్ని వివాహం చేసుకున్నట్టుగా మరి ఇస్మాయిల్ని కన్నట్టుగా కూడా మనకి తెలుసు. ఆ తర్వాత మరి కొన్ని పరిస్థితులను బట్టి హగర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ హగర్ వస్తుంది. ఇదంతా కాదండి ఈరోజు నా సబ్జెక్ట్. కానీ ఏదేమైనాను మరి అక్కడ మళ్ళీ తప్పు చేస్తున్నారు, మళ్ళీ తప్పు తర్వాత తప్పు. పడిపోతున్నారా లేదా అంటే పడిపోతూనే ఉన్నారండి. ఇక్కడ సారమ్మ కూడా పడిపోతుంది. నేనేమనుకున్నాను తెలుసా అండి? నేనేమనుకున్నాను అంటే అక్కడ ఎలియాజర్ సంతానము, మరి ఎలియాజర్ నుండి వస్తున్న మరి సంతానము, మరి ఎలియాజరే తనకు వారసుడు అవ్వడం. అంటే ఇక్కడ చూడండి, పనివాడి నుండి వచ్చిన సంతానము. హల్లెలూయా. పనివాడు అంటే ఎలియాజర్ అనే పనివాడి నుండి వచ్చే సంతానం నా సంతానం అవ్వడం కంటే, ఇదిగో నా భర్త ఒక వ్యక్తిని చేసుకున్నప్పుడు నా భర్త నుండి ఎవరి ద్వారా వచ్చిన సంతానమైనా అప్పుడు నా సంతానం అవుతుందని చెప్పేసి తను నమ్మి ఉంటుందని నాకు అర్థమైందండి. అంతే కదా, ఇప్పుడు ఏంటంటే తన కుమారుడు అయిపోతాడు కదా, తన భర్త నుండి వచ్చిన వాడు తన కుమారుడు అవుతాడు, తన పనివాడి నుండి వచ్చిన వాడు తన కుమారుడు కాలేదు. కాబట్టి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదని, ఆ రీతిగా మరి ఎన్నుకుందేమో పాపం మీ సారమ్మ. మరి ఆ రీతిగానే మరి ముందుకు సాగింది, మరి ఇస్మాయిల్ని కూడా పొందుకుంది కుమారుడిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మరొక్కసారి దేవాది దేవుడు 17వ అధ్యాయంలో ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటి అంటే, అమ్మా ఏం పని చేస్తున్నారు మీరు? ఇదిగో మీకు అర్థం కావట్లేదా? మీకు గుర్తు కావాలా? మీకు సైన్ కావాలా అని చెప్పేసి నిబంధన గురించిన ఒక గుర్తును ఇక్కడ మరలా ఇస్తున్నాడు. అదే నిబంధన ఏంటంటే సర్కంసెషన్ అండి. ఇదిగో సున్నతి చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆద్యంలో ముందుకు సాగినప్పుడు చూస్తే ఇదిగో నీ హగర్ ద్వారా కాదు, వేరే వాళ్ళ ద్వారా కాదు, సారమ్మ ద్వారానే అయ్యా, నీ ద్వారా సారమ్మ ద్వారా మీ ఇద్దరినే కదా నేను పిలిచాను, కాబట్టి మీ ద్వారా వచ్చే సంతానాన్ని నేను దీవించబోతున్నానని చెప్తున్నాను. చూడండి, దేవాది దేవుడు కొన్ని విషయాలలో నాకు అర్థం కాదు. ఇదే మాట ముందు చెప్తే వాళ్ళు నిలబడే వాళ్ళే కదా. మరి దేవుడు కూడా ఎందుకో కొన్ని విషయాలు మనకి చెప్పడు. ఎందుకంటే ఈ ప్రాసెస్ గుండా మనం ఎదగాలి కాబట్టి. నేను ఆ విషయంలో కూడా మనకి విజన్ అనేది ఉండదు, కానీ దేవుని పిలుపు అనేది ఉంటుందని. చూడు, అబ్రహాం కూడా ఎన్నోసార్లు పడిపోతున్నాడు, లేస్తున్నాడు. అవును, తప్పులు చేస్తున్నాడండి ఒక మనిషిగా, కానీ దేవుడి నుండి అయితే దూరం కావట్లేదండి. ఇది మీరు గ్రహించాలండి. ఈరోజు నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, మన నిజాయితీగా ఈ లోకం మనల్ని బతకలేదు, మనం బతకము, కానీ యథార్థంగా బతకాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. అలాగే ఇక్కడ సారా అబ్రహాం కూడా దేవుడి నుండి దూరం కావట్లేదు, దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నారు. కానీ
అల్ప విశ్వాసంతో వారు మైండ్ని యూస్ చేసి వాళ్ళ తలంపులను యూస్ చేసి మరి ఆ దేవాది దేవునికి సహాయం చేయాలని చూస్తూ వారే తప్పులో మునిగిపోతున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు చూసినప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడంటే దేవుని చేత దీవించబడిన వాడుగా ఉన్నాడు, దేవుని చేత నిబంధన కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. చూడండి, స్టేజ్ పెరిగిపోతుంది. పిలువబడ్డాడు, దీవించబడ్డాడు, ఇప్పుడు నిబంధనలో స్థిరపరచబడుతున్నాడు. మరి 17-18 అధ్యాయంలో చూసినప్పుడు, మరి 19వ అధ్యాయంలో చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మరి కంప్లీట్గా మార్చబడుతుంది. ఏంటి తెలుసా? హల్లెలూయా, నేను అనుకుంటున్నాను అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే 95 సంవత్సరాలు అండి. హల్లెలూయా, 95 సంవత్సరాలకు వచ్చేసరికి మరి అక్కడ మరలా లోతు గురించి మరి ఇంటర్సెట్ చేస్తున్నాడండి. ఇదిగో సొదొమ గొమొర్రాని కాపాడమని, లోతు నిమిత్తమని విజ్ఞాపన చేస్తుండగా ఆ సమయంలో అంటే ఆ సంవత్సరాలు గడుపుతుండగా మరి వారిద్దరి మధ్యలో ఏ బంధం వస్తుంది తెలుసమ్మా? ఇదిగో స్నేహితులుగా, ఇదిగో నా స్నేహితుడికి దేవుడు చెప్తున్నాడండి అబ్రహాం గురించి, నా స్నేహితుడికి నేను చెప్పకుండా మానుదనా అంటున్నాడు. వారిద్దరి మధ్యలో సంబంధం అనేది ఎలా పెరుగుతుందో చూడండి. హల్లెలూయా, అబ్రహాం పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తున్నాడు. కానీ విశ్వాసంలో అంటే దేవునితో తన సహవాసంలో కూడా మార్పు వస్తుంది. ఈరోజు నా జీవితంలో అసలు దేవుడే లేడు, ఇక నాకు దేవుడే కాదని వెళ్ళిపోతున్నావా? లేకపోతే దినదినము నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేస్తూ దేవాది దేవుని చేత లేపబడుతూ ఆయనతో ఇంకా దగ్గరికి వెళ్తున్నావా అని చెప్పేసి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాండి. అవునండి, ఈరోజు ఏదో మనం బైబుల్ ధ్యానించేది, బైబుల్ అనే సత్యము మొత్తం మనకు తెలిస్తే కాదండి, అందులో ఉన్న సత్యాలు మన జీవితంలో మనం పాటించినప్పుడు, మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితాలు మారడమే దేవుడు కోరుకుంటున్న సత్యం అండి, దేవుడు కోరుకుంటున్న కళ అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి స్నేహితుడిగా మారిపోయాడు, మారుతూనే వస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, తర్వాత చూస్తే కూడా అబీమెలెకు గురించి మనకి తెలుసు. మరి అక్కడ గర్భాలు మరి అక్కడ మూయబడతాయండి. ఎందుకు? మరలా చూడండి, తప్పు చేస్తాడు. చూడు, స్నేహితుడైన అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవునికి స్నేహితుడైన అబ్రహాం మరలా అబద్ధం ఆడుతున్నాడు. సేమ్ సంఘటన, కాకపోతే అప్పుడు ఫరో, ఇక్కడ అబీమెలెకు అంట సేమ్. ఏంటి అంటే చూస్తే నా చెల్లి అని చెప్తున్నాడు. మరి అక్కడ కాపాడిన దేవుడు ఇక్కడ కూడా కాపాడతాడులే, పోనీ మనం ముందుకు సాగుదాం, ఎందుకు అబద్ధం చెప్పాలని అనుకోవాలా, మళ్ళీ అబద్ధం చెప్పాడు. ఈసారి కూడా మరి దేవుడు వదిలేశాడు. అప్పుడే సరి చేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇదే తప్పు చేస్తున్నావు అని చెప్పలేదు, కానీ మళ్ళీ తప్పించాడండి. మరలా తప్పించి ఎలా చేశాడు తెలుసా? ఈసారి అయితే అబీమెలెకు గారికి కలలోనే కనిపించి ఆయన నా అంటున్నాడు. ఆయన నా ప్రవక్త, నేను ఏర్పాటు చేసిన ప్రవక్త, ఆయనను కానీ ఆయన భార్యను కానీ ముట్టితే నిన్ను నాశనం చేస్తాను అని చెప్పేసి చేస్తానని బెదిరించడం మాత్రమే కాదు, ఆల్రెడీ వారి గర్భాలన్నీ కూడా మూసేశాడటండి. చూసారా, ఇదిగో అబ్రహాంకి ఇచ్చిన దీవెన, నిన్ను దూషించిన వారిని శపిస్తాననే వాగ్దానాలు ఆయనకి తెలియకుండా అబ్రహాం అయితే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన మీద ఉన్న వాగ్దానాలు మాత్రం నెరవేర్చబడుతున్నాయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ జీవితంలో మనం ఇలాంటి అనుభవిస్తామా లేదా? అప్పుడు అనుకుంటాం మనం పెద్ద గొప్పలం అనుకుంటాం, అయ్యో నాలో ఏ తప్పు లేదనుకుంటాం. తప్పులు ఉంటాయమ్మా, ఆయనను దేవుడు కనికరం చూపించే దేవుడే కాబట్టి మనం ఆయన వైపు మరి చూడాలని చెప్తున్నాను. ఈరోజు నేనేం మీకు లైసెన్స్ ఇస్తలేను అబ్రహాం లాగా తప్పు చేయాలని, కానీ అబ్రహాం ఏ రీతిగా ఎదిగాడో మనం ఆ రీతిలోకి వెళ్దామా? అలా అబ్రహాం లాగా మన అన్ని సంవత్సరాలు మనం అవసరం లేదు, కానీ మరి దేవునితో గడిపినప్పుడు మన జీవితంలో కొన్ని సంవత్సరాలు, కొంతమందికి 2 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. మరి ఇక్కడ అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూస్తే మరి అతనికి సమయం వచ్చిందండి. ఎప్పుడు 110వ సంవత్సరం అనుకుంటాను ఇంచుమించు అబ్రహాం గారు 110 సంవత్సరం అంటే 45వ సంవత్సరాలకు వచ్చేసరికి అక్కడ మరలా చెప్తున్నాను ఏంటంటే ఇస్సాకు గురించిన పరీక్ష, పెద్ద పరీక్ష. ఏం పరీక్ష అంటే ఇదిగో నీ కుమారుణ్ణి, నువ్వు అత్యధికంగా ప్రేమిస్తున్న నీ కుమారుని, నీకు వాగ్దాన పుత్రుడిగా ఇవ్వబడిన నీ కుమారుని నువ్వు ఇప్పుడు నా కోసం అర్పించమన్నప్పుడు లోబడ్డాడండి. సరే అన్నాడు. పైకి తీసుకెళ్లి కొండ మీద మరి అర్పించబోతుండగా దేవాది దేవుడు దిగి వచ్చి నేను చూచుకునే దేవుడు అని చెప్పేసి తనగా బయలుపరిచి బిడ్డను కాపాడడం మాత్రమే కాదు, అమరణం నుండి తప్పించడం మాత్రమే కాదు, అక్కడండి ఆయన ఫైనల్ టెస్టింగ్ అనేది ముగించబడి అంత మాత్రమే కాదు, ఏం చేశారు తెలుసా? అక్కడండి విశ్వాసానికి తండ్రిగా మార్చబడ్డాడు. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం గారు విశ్వాసానికే మరి తండ్రిగా మరి మార్చబడ్డాడండి. హీ హ్యాస్ కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా ఆయన నలగొట్టబడ్డాడో, ఎంతగా వేదన పడ్డాడో, ఎన్నిసార్లు దేవుని మౌనాన్ని భరించాడో, ఎన్నిసార్లు దేవునికి దూరం అయ్యాడో, ఎన్నిసార్లు తెలియదు. చూడండి, అఘర్ ఇస్మాయిల్ మధ్యలో మరి వాళ్ళని పంపించినప్పుడు కూడా మరి ఎంత వేదన అండి, ఎంత బాధ. మరి అది కూడా మరి తన సొంత కుమారుడే కదండి, తనైతే భార్య కాకపోవచ్చు కానీ తన భార్య అయితే అయ్యింది కదమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడు, కొడుకును పొడగొట్టుకున్న ఒక బాధ ఒకవైపు ఉన్నను, మరి అబ్రహాము గారు ఇస్సాకును కూడా ఇవ్వడానికి వెనుతిరగలేదు. ఇస్సాకును తిరిగి ఇవ్వాలని ఇష్టపడిన వెంటనే దేవాది దేవుడు ఈయనకు మాత్రమే తండ్రివి కాదు నువ్వు,
నువ్వు విశ్వాసానికే తండ్రి అని చెప్పేసి గొప్ప బిరుదును దేవుడి నుండి పొందుకున్నాడండి. ఆ రీతిగా మారాడండి అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా. మరి ఈరోజు నువ్వు నేను ఏ రీతిగా ఉన్నాము, ఈరోజు మన జీవితాన్ని పోల్చుకుంటే, నా జీవితాన్ని ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, మీ జీవితాన్ని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం ఖచ్చితంగా చీకట్లో అంధకారంలో ఉన్నవారమండి. మరి ముఖ్యంగా రక్షణ పొందుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే అవును, ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మనం విగ్రహారాధనలో ఉన్నాం కావచ్చు, లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా ప్రతి దినము చర్చికి వెళ్తున్న వారంగా ఉన్నాం కావచ్చు. ఒక దినమున దేవుడు మనకి ఎన్కౌంటర్ ఇచ్చినప్పుడు, ఆ రక్షణ అనేది మనం అంగీకరించినప్పుడు, దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం ఏం చేశాము అంటే కేవలం మరి ఆయనతో పాటుగా ఆ ప్రయాణం ఏదండి, ఆ 12వ అధ్యాయము ప్రయాణం అనేది ఆరంభమైంది. నేను గతంలో భయంకరమైన సిచ్యువేషన్స్కి వెళ్ళాను. నా సాక్ష్యం ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, మీరు వింటున్న వారికి. మరి ఏంటంటే నేను ఆ రోజు జీవితాన్ని నేను జీవించి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే దేవాది దేవుడు నన్ను రక్షించాడో నేనేమనుకుంటున్నాను, మరి శోధించబడిన మీదట సువర్ణంగా మారదం అంటాం కదండి. మరి విశ్వాసానికి కార్యం, మరి ఫైనల్ రిజల్ట్ అదే కదా, బంగారం అవడమే కదా. నేను ఆ కొత్త దినాల్లో నూతనంగా చిన్న బేబీ క్రైస్ట్లో బేబీగా ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, నా శ్రమలే, నా జీవితమే, నా గతమే నేను కంప్లీట్గా అదే నన్ను సువర్ణంగా మార్చింది. రక్షణ పొందుకోవడమే, రక్షణలో అంటే రక్షణ అనుభవంలోనికి రావడమే నాకు కంప్లీట్ సువర్ణంగా మార్చబడే ప్రాసెస్ ఏమో అనుకున్నాను కదండి. కానీ నిజం అది కాదమ్మా. అది కేవలం జస్ట్ అడుగు పెట్టడం మాత్రమే. తర్వాత నిజమైన అగ్నిలు వచ్చాయి, నిజమైన బాధలు వచ్చాయి, నిజమైన భయంకరమైన సిచ్యువేషన్లు, టెంప్టేషన్స్ ఎన్నో వచ్చినప్పుడు వాటి నుండి ముందుకు వెళ్తుండగా నేను ఇంకా సువర్ణంగా మారానని నేను చెప్పలేనమ్మా, నేను చెప్పలేను. ఎందుకంటే నా ప్రయాణం మరి అబ్రహాం గారైతే కంప్లీట్ చేసుకున్నారు. మరి అందరూ అక్కడ హెబ్రీ గ్రంథకర్తలో చెప్తున్న మాట ఏంటంటే వారు విశ్వాసానికి నిరీక్షణ కలిగి, విశ్వాసమైన నిరీక్షణతో నిలబడి వెళ్తున్నారు. మరి ఆ కానాన్ దేశానికి అయితే ఆయన వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే ఆ వాగ్దాన పురము గురించిన సత్యాన్ని విశ్వాసంతో చూస్తూ తను కాదు కానీ తన సంతానం పొందుకుంటారని విశ్వాసంతో మరి తన ప్రయాణాన్ని ముగించాడు. మరి తన 175వ ఏట. కానీ ఈరోజు మన జీవితంలో మనం ఎక్కడ ముగిస్తామో మనకు తెలియదు, కానీ మనం ఎక్కడ ఆరంభించామనేది కూడా ముఖ్యము. కాబట్టి మన ప్రయాణంలో మనం ఎంత దూరం వెళ్తున్నాం. అవును, బ్లెస్డ్ దగ్గర నుండి నిబంధన దగ్గర నుండి స్నేహితుడి దగ్గర నుండి విశ్వాసానికి తండ్రిగా మార్చబడి ఆ తర్వాత మరి దేవునితో ఎలా మరి ఎదిగాడు అనేది మనం చూడొచ్చండి. మరి 25వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయంలో చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆయన ముగింపు కూడా అంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉందండి. అంత గొప్ప సంతానాన్ని పొందుకొని, అంత గొప్ప విశ్వాస పరీక్షలో గెలిచి మరి దేవునికే స్నేహితుడిగా పిలువబడిన ఈయన మరి అక్కడ ఇస్సాకుకి వివాహం జరిపించిన తర్వాత తను కూడా మరలా పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ సంతానాన్ని కలిగి ఉంటాడు. సరే అండి, దాని గురించి నేను నెగిటివ్ అనట్లేదు, కానీ మరి ఎంతోగానో దీవించబడ్డాడండి. 175 సంవత్సరాలు. మరి చూస్తే నిజం చెప్పాలంటే 75 సంవత్సరాలు తన జీవితం గురించి మనకు తెలియదు. ఈరోజు నేను ఆ జీవితం, మన గత జీవితం గురించి కౌంటే రాదండి. కానీ ఆ 100 సంవత్సరాల అబ్రహాం గారి గురించి ఆలోచిస్తే ఈరోజు మనం ఎంతగానో విశ్వాసంలో ఎదుగుతున్నాం. అలాగనే మనం ఎంతకాలం ఆ 100% అండి 100 సంవత్సరాలు అబ్రహాం గారు జీవిస్తే విశ్వాస నావలో మరి మన జీవితంలో దేవునితో ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, కానీ ఆ సంపూర్ణ పరిపూర్ణతలోనికి మరి పౌలు గారు చెప్పినట్టుగా సంపూర్ణ సిద్ధిలోనికి మనం వెళ్దామా అని ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ముగింపులో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మరి తన శిష్యుడైన మరి ఎలియాజరు ఒక మాట అంటాడు. ఏం తెలుసా? ఇదిగో నా ప్రభు యొక్క అంటే అబ్రహాం యొక్క దేవాది దేవుడి మార్గంలో నేను వెళ్ళి ఉంచుని ఆయన నాకు మార్గము చూపించాడని ఎలియాజర్ తన యజమాని గురించి సాక్ష్యం చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో సత్య మార్గంలో నడిపించాడని చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి నిజం చెప్పాలంటే ఎలియాజర్ కుతంత్రాలు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను కదా వారసుని కావాలి లెక్క ప్రకారం, ఈయనకి ఎందుకు సంతానం వచ్చిందని చెప్పేసి మరి నేటి జనరేషన్స్ అలాగే ఉన్నారు కదండి. కానీ అలా కుళ్ళుకోలేదు, కానీ తన యజమాని బట్టి దేవుని బట్టి హర్షిస్తూ వే ఆఫ్ ట్రూత్ గురించి మరి చక్కగా మాట్లాడుతున్నాడండి. మీరు అవన్నీ ధ్యానించవచ్చు. హల్లెలూయా. మరి ప్రార్థనతో ముగించుకుందాం. ఈ విశ్వాస నావలో ముందుకు సాగుదాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటుండగా నాయనా నిజమైన విశ్వాస నావలో మేము ప్రయాణం చేస్తుండగా నీ విశ్వాసంతో మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ నజరేయుని యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాం తండ్రి. ఆమేన్.